టీ20 వరల్డ్ కప్ 2024 గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ మరోసారి పునరాగమనానికి రెడీ అయ్యాడు. టీ20 ఫార్మాట్ నుంచి రిటైర్ తీసుకున్న విరాట్ కోహ్లీ ఇప్పుడు వన్డే టెస్ట్ క్రికెట్పై దృష్టి పెట్టనున్నాడు. శ్రీలంకతో వన్డే సిరీస్కు కూడా విరాట్ కోహ్లీ సెలెక్ట్ అయ్యాడు. ఈ సిరీస్లో విరాట్ కోహ్లీ శ్రీలంకపై భారీ ఫీట్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఆ భారీ ఫీట్ ఏదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ సిరీస్లో విరాట్ కోహ్లీ తన వన్డే క్రికెట్లో 14,000 రన్స్ను పూర్తి చేసే అవకాశం ఉంది. ఈ మార్కును కోహ్లీ చేరుకోవాలంటే 152 రన్స్ చేయాలి. ఇలా చేస్తే వన్డే క్రికెట్లో 14,000 రన్స్ చేసిన థర్డ్ బ్యాట్స్మెన్ గా రికార్డులోకి ఎక్కుతాడు. అంతేకాకుండా వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 14,000 రన్స్ చేసిన బ్యాట్స్మెన్ గా రికార్డులోకి ఎక్కనున్నాడు. హాయ్ క్రికెట్ లవర్స్, ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే విరాట్ కోహ్లీ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వన్డే క్రికెట్ లో 14,000 రన్స్ కంటే ఎక్కువ రన్స్ చేసిన రికార్డు గ్రేట్ బ్యాట్స్మెన్ సచిన్ టెండూల్కర్, కుమార్ సంగార్కర్ పేరిట ఉంది. సచిన్ టెండూల్కర్ 463 వన్డేల్లో 18,426 రన్స్ చేశాడు. కుమార్ సంగార్కర్ 404 మ్యాచ్ల్లో 14,234 రన్స్ చేశాడు. అత్యంత వేగంగా 8,000, 9,000, 10,000, 11,000, 12,000, 13,000 రన్స్ చేసిన రికార్డు విరాట్ కోహ్లీ పేరు మీదనే ఉంది. టీమిండియా టీ20 జట్టు సూర్యకుమార్ యాదవ్, శుభమాన్ గిల్, రింకు సింగ్, రియాన్ పరాగ్, జైస్వాల్, సంజు శాంసన్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, శివన్ దుబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణయ్, హర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహమ్మద్ సిరాజ్. టీమిండియా వన్డే జట్టు రోహిత్ శర్మ, శుభమాన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, కుల్దీప్ యాదవ్, శివన్ దుబే, మహమ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, హర్షదీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా.